ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలో పనులకు వెళ్లిన రైతులు తమ పంట పొలాల్లో పులి అడుగులను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని పులి అడుగులు ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు కేస్లాపూర్ మరియు గోవింద్పూర్ ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రాకింగ్ చేస్తాం. అయితే మీరు ఏం చేయాలి ఈ లోపు అంటే కనీసం ఒక 2-3 రోజులు ఎట్లయితే మళ్ళీ రేపు పొద్దున మనం అప్డేట్ 10 దాకా చెప్తాం. 2-3 రోజుల దాకా మీరు ఈ పెద్దబాబు దిక్కు కానీ కాటన్ మీరు వేసినారు కదా చేను దిక్కు పోవద్దు. 2-3 రోజుల దాకా జాగ్రత్త పాటించాలి. ఎట్లయితే మనకు ఆ పగ్మార్కు చూస్తే ఈరోజు పొద్దున్న 4 నుంచి 5 గంటల ప్రాంతం మార్నింగ్ పూట దాటినట్టు ఈ ఏరియా ఇది వెళ్ళిపోతుంది. ఎట్లయితే ఒక జాగాలో ఆగది, కానీ మన జాగ్రత్త మనం పాటించాలి. ఒక 2-3 రోజుల దాకా మనం ఎవరు కూడా పోవద్దు, కరెంట్ వైర్ పెట్టకూడదు. తర్వాత పాయిజన్ గీజన్ ఎట్లయితే మీకు తెలిసిందే కాగజ్నగర్లో మొన్న ఇన్సిడెంట్ జరిగింది, అట్లా ఎవరు కూడా చేయకూడదు. మీకు దయచేసి మీకు ఎందుకు చెప్తున్నామంటే అలాంటి విషయం జరగద్దు. పాయిజన్ కలపడం కానీ వాటర్లా లేకుంటే ఏదో జంతువులు చనిపోయి ఉంటే దానికి పాయిజన్ వేయడం కానీ తర్వాత కరెంట్ వైర్ పెట్టడం కానీ ఇలాంటివి ఏం చేయకండి. ఇంకా 2-3 రోజులు ఎవరు కూడా పోకండి ఇటు. ఎందుకంటే ఎట్లయితే వెళ్ళిపోతుంది, ఎట్లయితే మనం మధ్యాహ్నం దాకా చెప్తాం. అంతలోపు పొద్దున్న పూట మీరు పెద్దవాగు ఒరే దిక్కు మాత్రం పోవద్దు, జాగ్రత్త పాటించాలి అందరూ. ఎందుకంటే మన ప్రాణంకి మనం ఫస్ట్ కాపాడుకోవాలి. చెప్పడానికి బాధ్యత ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. సార్ కూడా అందుకోసమే సిఐసార్కి కూడా తీసుకువచ్చినాం. అందరూ కొంచెం మనకు సపోర్ట్ చేయాలి, కోఆపరేషన్ ఇవ్వాలి. మీరు మాత్రం రేపు ఇటువైపు మాత్రం పోవద్దు, ఇక్కడనే ఉండండి. ఒక రోజు అటు పోకుండా కొంచెం ఇప్పుడు ఏం అంతగానో పని ఏం లేదు కదా, పత్తి చేనులు ఉన్నదా ఉంటే కూడా కొంచెం ఒక రోజు ఆగండి. సో మేము మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం దాకా చెప్తాం. ఇటువైపు మూమెంట్ ఇట్లా కూడా పోవచ్చు, అటువైపు కూడా పోవచ్చు. ఏ వైపు మూమెంట్ అనేది ఆ వైపు మనం చెప్తాం. అంతవరకు మీరు మాత్రం ఈ జాగ్రత్త. గుంటూరు జిల్లా తెనాలిలో పానీపూరి వ్యాపారం చేసుకుని